బావా ఏమేమి తీసుకున్నావు? ఇగో అన్ని ఎక్కడ పెట్టావు అనుకుంటా. చింతపండు, చున్నులపాయలు. ఎన్ని కేజీలు ఆవకాయ పచ్చడి? సబ్స్క్రైబర్స్కి ఏమైనా పంపిస్తున్నావా ఏంది? సరే మరి ధరంపూర్లో ఆడ ఉంది కదా ఆంటీ, పద్మ ఆంటీ చేతి పెట్టిద్దాం మొత్తం దాంట్లో కట్టేసి. హాయ్ అండి మీ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 మధ్యలో అవుతుంది. రాత్రి అంతా ఒకటే వర్షం పడింది, బాగా ఎండ కాస్తున్నారాక ఆవకాయ పచ్చడి పెడదామని చెప్పేసి కల్లుప్పు అయితే ఇంకా ఎండ పెట్టేసాను. అదేవిధంగా ఆవాలు కూడా ఎండబెట్టేసాను, మెంతులు కూడా బాగా ఎండబెట్టేసాను. నేను ఆంటీకి ఫోన్ చేసి ఇంకా ఆవకాయ పచ్చడి పెట్టే ఆంటీకి అయితే ఫోన్ చేసి అడిగితే ఇంకా పలానా అని చెప్పేదాకే ఆంటీ చెప్పిన మొత్తం అయితే బాగా ఎండబెట్టేసేసాను. తీసుకొచ్చేసి మనకి 10 కేజీలు పెడుతున్నాం కదా ఆవకాయ పచ్చడి, మనకి బాగా గుజ్జుగా ఉండాలి కదా, అందుకని చెప్పేసి 1/2 కేజీ ఏమో మెంతులు, 1/2 కేజీ ఏమో ఆవాలు, కల్లు ప్యాకెట్లేమో 4, ఇంకా అట్లా ఆ విధంగా అయితే చేస్తూ ఉన్నాం అనమాట. మామూలుగానే పడదాం ఎండకు బాగా ఎండిగా. రాజే బయలుదేరదా మరి ధర్మపురి? మరి త్వరగా మామిడికాయలు 10 కేజీలు కొనుక్కొని పచ్చి మామిడికాయలు ఆవకాయ పచ్చడిలోకి. నిన్న వెనుకని వెళ్ళి ఆవకాయ పచ్చడిలో కావాల్సిన సరుకులు మొత్తం తెచ్చుకున్నాం కదా. సరే మరి బయలుదేరదాం. అవి తీసుకొచ్చిన సరుకులు ఉదయం నుంచి ఇంకా మంచం మీద మొత్తం పూర్తిగా ఎండబెట్టావుగా, పొడి కూడా కొట్టేశాక సరే త్వరగా బయలుదేరి మరి మామిడికాయలు కొనుక్కొని పచ్చడి మామిడికాయలు ముక్కలు కొట్టించి త్వరగా పచ్చడి పెడదాం. బయలుదేరదాం ధర్మపురి. లైట్ కూడా అవసరం, పొద్దుకి టైం అయింది. ఇప్పుడు దాకా పిల్లలు వచ్చారు కదా, వాళ్ళని వచ్చేసి గుండె పాలను వదిలిపెట్టేస్తున్నా. ఆ డబ్బా సరిపోద్దిగా పచ్చడి? సరే త్వరగా సరుకులు మొత్తం పెట్టేసినట్టేగా. నూనె ప్యాకెట్, ఉప్పు, కారం, మెంతిపొడి, సన్న నువ్వు సరిపోదు ఎక్స్ట్రా ఉండాలి. మనకు ఈ వర్షాకాలం మంచి సీజన్ పెట్టుకుంటున్నాం. అసలు ఎండాకాలం స్టార్ట్ అయినప్పుడే మా ఆవకాయ పచ్చడి పెట్టుకుంటారు మంది. ఇప్పుడు స్టార్ట్ ఎట్ట నీ వర్షాలు పడుతున్నాయి ఇక వేడి అన్నం వేసుకుని తింటే మాత్రం కొంచెం నెయ్యి వేసుకొని ఆవకాయ పచ్చడి కేక ఉంటుంది. బయలుదేరదా మా మామ? మీ మనవరాలు రాలా? లేట్ ఇద్దాం అనుకోండి మామ. ధర్మపురి వెళ్తున్నాంలే, ఆవకాయ పచ్చడి పెట్టుకున్నాం. మేము సాయంత్రం పంపించదు నీకు, పంపి మామకి. ఎక్కు జాగ్రత్తగా ఎక్కురాదు, టైర్ పగిలితే పంచర్ అయిపోయాను. ఇప్పుడు పొద్దుగోతుంది మొదలుకే. ఫోన్ చేయమా, నెంబర్ ఒకసారి నెంబర్ తీసుకోండి. వాళ్ళే పద్మ అంటే కూడా ఫోన్ చేసా. కోసినవి ఉంటాయి, కొన్ని రాళ్ళనే ఉంటాయి. మీకు కలిసి వచ్చింది అంటే నువ్వు కూడా బాగా వేసి ఈసారి బాగా పండిద్ది. వర్షం పొగాకులో దెబ్బతిన్నారు మళ్ళీ. ఒక దాంట్లో వచ్చా, ఒక దాంట్లో మిగల. వ్యవసాయం అంటేనే ఇంత. ఇది నువ్వు పక్కనేమో సపోటా చెట్టు పక్కనేమో మామిడి తోట. బాగుంటుంది వాతావరణం అంతేడా. చాలా కష్టపడతారు అన్నమాట. చూడండి ఎలాగుంటున్నారు, ఎన్నో సంవత్సరాలు పెట్టి ఇక ఈ గుడిసెలోనే ఉంటున్నారు. ఇదిగోండి ఇప్పుడే చెట్టు మీద కోపించింది, చాలా ఫ్రెష్గా ఉండే. 10 కేజీలు తీసుకున్నాము. ఆ 10 కేజీల కాయలు ఇవి, వాటిలో ఇంకా మిగతా అన్నీ ఆర్డర్లు. ఈ కాయలు రెడీగా ఉన్నాయి సప్లై అవ్వడానికి. ఏం రాజే అన్నీ పెట్టుకున్నావుగా? ఎంతసేపు పట్టిదిలో 10 నిమిషాలు కట్ చేసేది అంటే. తినే మామిడికాయలు కూడా తీసుకోదామా? బంగినపల్లి అవి ఉన్నాయి. సరే ముందు కొట్టించిన తర్వాత తీసుకో. అవి చూసుకోపో, కాయలు పండి వాటిలో. సరేలేండి, కూర్చోని నువ్వు కూడా చెయ్యి, తొందరగా అయిపోద్ది. కండవ మనం కూడా తెచ్చినే.
సరే ఆ గుడ్డ సరిపోద్దిలే. అన్న వెహికల్ అన్న మేమే ఇవి కాయలు మొత్తం క్రిస్టియన్స్. మీదే ఊరన్నా? ఎనుపలం. స్తంభాలు పడిపోయినాయమ్మా. కారు మంచులో కూడా అంతే, కరెంటు లేదు. అప్పుడు అంకుల్ ఆడనే ఉన్నాడు, కారు మంచిలోనే ఉన్నాడు. రాత్రి ఇక్కడ పడదంటయ్యా ఆ ఊర్లో కారు మనుషులు అన్నయ్య ఎప్పుడు పడదంట. కాయలకి చెప్పాడు. పొలం కూడా వేసుకోపోతున్నాయి. సరేనండి, బాగా ట్రబ్ అయితే తీసుకొని వస్తా ఉన్నాడు. కొనకు వస్తున్నావా? శుభ్రంగా సరే. చేసేవాలంటే అది జరగదు. దీంట్లో అయితే వేద్దంటే లేయర్ ఉంటుంది కదా, ఉన్నాయి కనపడుతుంది. మాక్సిమం నేను కొట్టేటప్పుడు ఉంటే తీస్తాను. అదేలే. పద్మంటి హాయ్ చెప్పు. ఈరోజు అయితే కాంటి చేతుల మీదుగా 10 కేజీలు ఆవకాయ పచ్చడి అయితే పెట్టిస్తున్నాము. అంటే 11 కేజీలు అంటే ఇప్పుడు ఎన్ని మానకలు అయినట్టు? 5 మానకలా? జాగ్రత్త పట్టుకుని పోయి నువ్వు. 2 కేజీలకి మానిక కర్నూలు ఆయిల్ అయితే టేస్ట్ ఉండదు కదా. ఆవకాయ చెట్టు కింద ఆవకాయ పచ్చడి. గానుల నూనె కూడా బాగుంటుంది అంటే అది కూడా విడిగా తెచ్చుకుంటే బాగానే ఉంటుంది. అది రేటు ఎక్కువ అనుకోండి, దీని మీద ప్యాకెట్ల మీద ఎక్కువ కదా. చేతులు శుభ్రంగా కడుక్కున్నావా? చేతులు శుభ్రంగా కడుక్కున్నావా? స్నానం చేసి వచ్చి రోజు తల స్నానమే. అది మామూలు నిన్నే కూర్చో పెట్టాలి, నీ బలం చాలదని చెప్పేసి. నిజమే ఆ మాట కూడా. ఆవకాయ పచ్చడి పెట్టడం కూడా చాలా ఇష్టం రాజు. ఇక్కడ మొక్కలు తినాడు కదా, ఒక్క గుజ్జాక నువ్వు తినేది. అర కేజీ? అర కేజీ అమ్మాయి తీసుకో.
బకెట్ లోంచి వీటిలో పాత్రలకు మార్చుకున్నావా? పాత్రలో అంటే ఎడలు ఉన్నాయి కదా ఇవి, అవును. ఒక 3 రోజులు అనేది మొత్తం అడుగు నుంచి పైదాకా కలిపాలి కదా. అవి తిప్పుకోవాలి. అలానే కొంచెం చేపలు అనేది ఫ్రీగా ఉంటే బాగా పచ్చడి అనేది బాగా ఊరిద్ది. అవును. సరే మరి చున్నులపల్లి వేస్తున్నావా? శనగకాయ అయితే వేస్తాం. చున్నులపల్లి అక్కడ వేయలేదు కదా? అవును బావా. వేయి ఫస్ట్ అయ్యి వేసినాక మళ్ళీ తిప్పొచ్చు కానీ. దాంట్లో సగం దీని సగమే. సరే మొత్తం తిప్పేసుకొని మూతలు పెట్టి జాగ్రత్తగా ఉంచు మరి. సరే బావ. ఉదయం సాయంత్రం తిప్పుకుంటే 2-3 రోజులు, తర్వాత 4 రోజు తినవచ్చు. సరే. బాగా గుజ్జుగా ఉంది. కాయలు అనేది పైకి తేలడా. సరే మరి గుడ్ నైట్.